హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే రైస్ సర్వే ప్రకారం ఏదైతే రైస్ సర్వే ఉందో చాలా సర్వేలు అయితే చేస్తుంటుంది. కాబట్టి ఆ రైస్ సర్వే ప్రకారంగా జనసేన ఏ స్థానాల్లో గెలుపొందుతుంది, ఏ స్థానాల్లో ఓడిపోద్ది, జనసేన గెలిచే సీట్లన్నీ, ఓడిపోయే సీట్లన్నీ అనేది ఒక సర్వే అయితే కనుక, ఒక రిపోర్ట్ అయితే కనుక చెప్పడం జరిగిందండి. దాన్నే మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. మీకు చాలా మందికి తెలియదు కాబట్టి మన ఛానల్ ద్వారా ఆ విషయాన్ని చెప్పబోతున్నాం. ఏంటి జనసేన గెలిచే సీట్లన్నీ, ఓడిపోయే సీట్లన్నీ ఒక్కసారి చూస్తున్న మీరు అందరూ కూడా మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోద్దు. ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి షేర్ అవ్వాలి కాబట్టి. అలాగే ఖచ్చితంగా కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం ప్రయత్నం చేస్తూ ఉంటాను. అలాగే కాదు, కొన్ని మనదైన వీడియోస్ ఉంటాయి, కొన్ని మన సర్వేలు ఉంటాయి, అవి కూడా నేను మీకు చెప్పబోతాను. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునేది రైస్ సర్వే ప్రకారంగా. కాబట్టి ఒక్కసారి చూద్దాం ఏ స్థానాల నుంచి ఎలాగా ఆ సర్వే ప్రకారంగా ఏ స్థానాలు నెగ్గుతాయి, ఏ స్థానాలు ఓడిపోతాయి అనేది. పాలకొండ నుంచి నెమ్మగ జయకృష్ణ. ఎవరంటే కనుక పాలకొండలో ఏ అభ్యర్థి పెడతారనేది ఇంకా క్లారిఫికేషన్ లేకపోయినప్పటికీ ఆల్రెడీ ఈ సర్వే చెప్తుంది ఏంటంటే నెమ్మగ జయకృష్ణ అని. అంటే చాలామంది చాలాసార్లు చాలా ఛానల్స్ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే కనుక పాలకొండ నుంచి నెమ్మగ జయకృష్ణ కన్ఫామ్గా ఆయన అయితే బరిలో ఉంటారనేది చాలామంది చెప్తున్నారు. ఏంటి ఈయన టీడీపీ నుంచి జనసేనలకు రీసెంట్గా వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి త్వరలోనే ఇది కన్ఫర్మేషన్ జరుగుతుంది అని అయితే కనుక అనుకుంటున్నాం. ఏంటి తర్వాత వైసీపీ నుంచి విశ్వసనాయ కళావతి. కాబట్టి ఇక్కడి నుంచి పాలకొండ హోరాహోరీ పోటీ అయితే కనుక 100% అయితే ఉంటుంది. తర్వాత నెల్లిమర్ల లోకం నాగమాధవి, అలాగే వైసీపీ నుంచి అప్పలనాయుడు గారు. కాబట్టి బడ్డుకొండ అప్పలనాయుడు గారు. ఈవిడ నెల్లిమర్ల నుంచి లోకం నాగమాధవి గారు గెలుపొందుతారని మనం ఈ సర్వే కాకుండానే ఇంతకు ముందు మనం వీడియో చేసాం. జనసేనలో ఏది నెగ్గుతుంది, ఏది నెగ్గదు అనే విషయం మనం సొంతంగా ఒక వీడియో అయితే చేసాం. ఆ వీడియోలో చాలా మటుకి క్లియర్ కట్గా మనం చెప్పియే ఇప్పుడు రైస్ సర్వే ప్రకారం కూడా చెప్పారనమాట. మ్యాక్సిమం మనం చెప్పిన దానికి ఇంచుమించుగా ఉన్నాయి. ఒకసారి చూద్దాం. విశాఖ సౌత్ నుంచి వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్, అలాగే వైసీపీ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్. వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా హోరాహోరీ పోటీ అయితే ఉంటుందని చెప్పేసి ఈ సర్వే చెప్తుంది. అలాగే పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్, అన్నంరెడ్డి, ప్రదీప్ రాజు. ఇక్కడ నుంచి పెందుర్తి మ్యాక్సిమం క్లియర్ కట్గా ఇంకా ఏంటంటే జనసేన నెగ్గుతుంది ఇక్కడి నుంచి అని చెప్పేయడం జరిగింది. అలాగే అనకాపల్లి నుంచి కొనతాల రామకృష్ణ, అదే జనసేన నుంచి, అలాగే టీడీపీ నుంచి భరత్ కుమార్. కాబట్టి అనకాపల్లి నుంచి కూడా కొనతాల రామకృష్ణ గెలుస్తారని చెప్పేసి ఈ సర్వే చెప్తుంది. అలాగే యలమంచిల నుంచి సుందరపు విజయ్ కుమార్, యువి రమణమూర్తి. ఎవరైతే సుందరపు విజయ్ కుమార్ జనసేన నుంచి, యువి రమణమూర్తి ఏమో సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నుంచి పోటాపోటీగా ఇక్కడ ఉంటుంది, హోరాహోరీ పోటీ ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి యలమంచిల నుంచి మాత్రం సుందరపు విజయ్ కుమార్ గారు గెలుస్తారని చెప్పి సర్వే చెప్తుంది. రాజానగరం నుంచి బత్తుల బలరాం కృష్ణ. ఇక్కడ మాత్రం చాలా హోరాహోరీ అయితే ఉంటుందండి. హోరాహోరీ ఉన్నప్పటికి కూడాను జనసేనకే కొంచెం ఎడ్జ్ ఉంటుందంట. అలాగే కాకినాడ రూరల్ పంతం నానాజీ, అలాగే వైసీపీ నుంచి కురసాల కన్నబాబు. ఎక్కడ కూడా హోరాహోరీ పోటీ అయితే ఉంటుంది. చాలా క్విన్ కంటెస్ట్, దాంట్లో డౌట్ లేదు. హోరాహోరీ పోటీ ఉంటుంది. అలాగే ఎడ్జ్లో మాత్రం జనసేన ఉందని చెప్తుంది. అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు. నేను చెప్పనవసరంలా, ఇంకా 100% ఈ సీటు విన్నింగ్ సీటే, దాంట్లో డౌటే లేదు. ఇక భీమవరం నుంచి పులపర్తి ఆంజనేయులు గారు. అలాగే వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్ గారు. ఎక్కడ కూడా అంత ఈజీ సీట్ ఏం కాదు, కానీ చాలా టఫ్ అయితే ఉంటుంది. కానీ పులపర్తి ఆంజనేయులు గారు అయితే కానీ ఎక్కడి నుంచి నెగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి 100% చెప్తుంది. అలాగే రాజోల్ నుంచి దేవవరప్రసాద్ జనసేన నుంచి, గొల్లపల్లి సూర్యరావు వైసీపీ నుంచి. కాబట్టి ఇక్కడి నుంచి కూడా హోరాహోరీ పోటీ అయితే ఉంటుంది, ఏమీ చెప్పలేం. పి గన్నవరం చూస్తే కనుక గిడ్డి సత్యనారాయణ, హోరాహోరీ పోటీ ఉంటుంది, ఇది కూడా కన్ఫర్మ్ చెప్పలేదు. నిడదవోలు చూసుకుంటే కనుక కందుల దుర్గేష్ గారు. ఇక్కడి నుంచి హోరాహోరీ పోటీ ఉన్నటికి కందుల దుర్గేష్ గారు గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే తాడేపల్లిగూడెం చూసుకుంటే హోరాహోరీ పోటీ ఉంది ఇక్కడ నుంచి కూడా. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు హోరాహోరీ పోటీ ఉన్నప్పటికీ ఎడ్జ్ జనసేనకు ఉంది, ఇక్కడి నుంచి వాళ్ళే గెలుస్తారు. అలాగే ఒంగుడూరు చూసుకుంటే కనుక పచ్చమట్ల ధర్మరాజు, అలాగే వైసీపీ అభ్యర్థి ఇక్కడి నుంచి గెలుస్తారని సర్వే చెప్తుంది. కాబట్టి ఒంగుడూరు నుంచి 100% వైసీపీ గెలుస్తుంది. అలాగే పోలవరం చిర్రి బాలరాజు వైసీపీ. ఏంటి ఇక్కడ కొంచెం కష్టం ఈ సీటు, పోలవరం కూడాను వైసీపీ గెలుస్తుందంట. అలాగే అవనగడ్డ చూస్తే కనుక మండలి బుద్ధప్రసాద్ ఏంటంటే రీసెంట్గా జనసేనలోకి అయితే వెళ్ళడం జరిగింది ఈయన. కాబట్టి అవనగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్ గారికి 100% జనసేన అయితే కనుక ఈ సీటు కైవసం చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ వరకు చెప్పిన స్థానాలన్నీ కూడానండి
హోరాహోరీ పోటీలు ఎక్కువ ఉన్నాయి. అంటే మ్యాక్సిమం క్లియర్ కట్గా తెగేసి చెప్పడానికి పలానా చోట జనసేన నెగ్గుతుంది అనేది ఏదో కొన్ని టిక్కెట్లు మాత్రమే తెగేసి చెప్పారు. కానీ ఇక్కడ ఈ సర్వేలో ఏంటి ఖచ్చితంగా ఏంటి ఈ స్థానాలు 100% జనసేన కానీ చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎక్కువగా హోరాహోరీ క్విన్ కంటెస్ట్లో ఉన్న స్థానాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇంకా కొన్ని మండలాల్లో ఏదైతే హోరాహోరీ ఉందో ఆ హోరాహోరీ ఉన్న స్థానం ఏంటంటే కొన్ని మండలాల్లో ఇంకా సరి చేసుకోవాల్సి ఉన్నాయి. కాబట్టి హోరాహోరీ అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే అవనగడ్డ మండల బుద్ధప్రసాద్ గారు విన్నింగ్ సీట్ అది. తర్వాత తెనాలి చూసుకుంటే కనుక నాదండ్ల మనోహర్ గారు, ఇది కూడా కన్ఫామ్గా డెఫినెట్గా విన్ అయ్యే సీట్ అని దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే నాదండ్ల మనోహర్ గారు తెలిసిందే మీ అందరికీ. తర్వాత తిరుపతి ఆరణ శ్రీనివాసులు హోరాహోరీ పోటీ ఉన్నప్పటికీ ఈ ఆరణ శ్రీనివాసులు తిరుపతి నుంచి వైసీపీకే ఎక్కువ వచ్చింది కాబట్టి వైసీపీ గెలుస్తుంది అని అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే రైల్వే కోడూరు యనమల భాస్కర్ రావు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఈయన కన్ఫర్మ్ కాదు, ఈయన మారుస్తారనేది కొన్ని సంకేతాలు వెలువడుతున్నాయి. కాబట్టి యనమల భాస్కర్ రావు గారిని ఒకవేళ ఉంచితే కనుక 100% వైసీపీ గెలుస్తుంది అక్కడ రైల్వే కోడూరు నుంచి. లేదు మారుస్తే అభ్యర్థిని మారుస్తే కనుక అక్కడి నుంచి మళ్ళీ ఫలితాలు వేరేగా ఉంటాయి అనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్న ఈ సర్వేలు ఈ నియోజకవర్గాలన్నీ కూడా పాలకొండ కానీ, నెల్లిమర్ల కానీ, విశాఖ సౌత్ కానీ, పెందుర్తి కానీ, అనకాపల్లి కానీ, యలమంచిలి కానీ, రాజానగరం కానీ, కాకినాడ రూరల్ కానీ, పిఠాపురం కానీ, భీమవరం కానీ, రాజోలు కానీ, పి గన్నవరం కానీ, నిడదవోలు కానీ, తాడేపల్లిగూడెం కానీ, ఉంగుటూరు కానీ, నరసాపురం కానీ, పోలవరం కానీ, అవనగడ్డ కానీ, తెనాలి కానీ, తిరుపతి కానీ, రైల్వే కోడూరు కానీ, ఇలా తిరుపతి రైల్వే కోడూరు ఇలాంటి కొన్ని స్థానాలే తప్ప మ్యాక్సిమం అన్ని స్థానాల్లో కూడా ఎక్కువ శాతం హోరాహోరీ పోటీ అయితే కనుక ఉంటుంది. దెబ్బ అన్నట్టు ఉంటుంది, నువ్వా నేను అన్నట్టు ఉంటుంది. అందుకని ఏది కూడా ఈజీగా వచ్చే సీట్ అయితే కనుక లేదు. ఒకటి ఉన్న సీట్లు ఏంటంటే కనుక ఈజీగా వచ్చే సీట్లు అంటే 100% గెలుస్తాయన్న సీట్లు ఏంటంటే కనుక నెల్లిమర్లు ఒకటి, పెందుర్తి ఒకటి, అలాగే యలమంచులు ఒకటి, తర్వాత అనకాపల్లి ఒకటి, పిఠాపురం ఒకటి, భీమవరం ఒకటి, నరసాపురం ఒకటి, అవనగడ్డ ఒకటి, తెనాలి ఒకటి. ఇవి పక్కాగా జనసేన కైవసం చేసుకునే సీట్లు, దాంట్లో డౌటే లేదు. అంటే ఈ సర్వే చెప్తున్న ప్రకారంగా. అలాగే మ్యాక్సిమం ఏంటంటే కనుక 12 సీట్లు ఏమో గెలిచే సీట్లు అండి. ఈ ఉన్న 21లో జనసేన గెలిచే సీట్లు 12 సీట్లు. అలాగే ఒక 4 సీట్లు మాత్రం హోరాహోరీ పోటీ ఉన్నాయి. ఈ 4 సీట్లు ఎడ్జ్లో వైసీపీకి వెళ్తాయా లేకపోతే జనసేనకి వెళ్తాయా అనేది డౌటే. కాబట్టి ఈ 4 హోరాహోరీలు అలా ఉన్నాయి ప్రస్తుతానికి. 5 మాత్రం ఓడిపోవడం జరుగుతుంది 100%. ఈ 5 నేను చెప్పాను ఆల్రెడీ, తిరుపతి అని, రైల్వే కోడూరు అని, ఇలాగ ఇంకా 5 ఉన్నాయి కదా. ఈ 5 స్థానాలు మాత్రం డెఫినెట్గా పోతుంది. అభ్యర్థులు మారిస్తే మళ్ళీ చెప్పలేం, అదొకటి ఉంది దీంట్లో. కాబట్టి ఇవి పోయే స్థానాలు 12 గెలిచేవి, 4 ఏమో హోరాహోరీ, 5 పోతాయి. కాబట్టి ఇదండి ఎలా అంటే రైస్ సర్వే ప్రకారంగా మనం చెప్పుకున్నటువంటి మ్యాక్సిమం అన్ని స్థానాలు కూడా ఒక 4-5 స్థానాలు డెఫినెట్గా విన్ అయిపోయే స్థానాలు ఉన్నాయి. కానీ మ్యాక్సిమం అన్ని స్థానాలు కూడా హోరాహోరీ ఉన్నాయి. ఈ హోరాహోరీ ఉన్నాయి ఏమవుతుందంటే రోజులు గడిచే కొద్దీ మారుతూ ఉంటుంది రాజకీయం, ఫలితాలు కూడా మారుతూ ఉంటాయి రోజులు గడిచే కొద్దీ. ఇంతకు ముందు మనం చెప్పిన వీడియోలో ఏంటంటే జనసేన ఎన్ని గెలుస్తుంది ఏంటనేది మనం చెప్పిన వీడియోలో 21కి కానీ మ్యాక్సిమం 15 గెలుస్తుందేమని మనం చెప్పాం. 21 స్థానాలకే 15 గెలుస్తుంది జనసేన అని మన అభిప్రాయం చెప్పాం. ఇది మన అభిప్రాయం కాదు, రైజ్ ఏదైతే ఉందో సర్వే ప్రకారంగా 12 స్థానాలు గెలుస్తుంది అని చెప్పేసి ఈ సర్వే చెప్తుంది. చూద్దాం ఏం జరుగుతున్నది. మనం అలాగే దీని మీద నేను ఇంకొక వీడియో చేయబోతున్నాను. ఏంటంటే 100% ఓడిపోయే ఏ ఉన్నాయి, ఎందుకు ఓడిపోతాయి కారణాలు అనేది వీడియో చేయబోతున్నాను. ఆ వీడియోని కూడా మీరు చూడండి. చూస్తూనే మీరు అందరూ కూడా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చాలా మంది షేర్ అవ్వాలి కాబట్టి. అలాగే మర్చిపోద్దు కామెంట్ చేయండి, మీ అమూల్య అభిప్రాయం నేను తెలుసుకోవాలనుకున్నాను ఏదైనా కానీ. కాబట్టి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.